మహాపరిశుద్ధుడైన దేవ, దయగలిగిన ప్రభు, మహోన్నతుడా, మీకు వందనాలు. మరొక పునరుద్ధానం మీ గణనామాన్ని స్తుతించగలిగినట్లుగా మీరు మాకు అనుగ్రహించినటువంటి ధన్యత అంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో మీ కృప ద్వారానే సజీవులుగా క్షేమముగా మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని సంరక్షిస్తున్న మీ ప్రేమ అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితులలో ప్రపంచ దేశాలు నెమ్మది లేని స్థితిలో ఉండగా అకాలమైనటువంటి మరణాలు, ఉపద్రవాలు, సమస్యలు కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ దినాలలో మేమైతే సురక్షితంగా ఉండడానికి, మేమైతే మిమ్మల్ని స్తుతించగలగడానికి ఇది కేవలం మీ కృప మాత్రమే. మీ ఏర్పాట్లో, మీ ఎన్నికలో మమ్మల్ని రక్షించుకొని మీ జనముగా, మీ ప్రజలముగా మిమ్మల్ని ఆరాధించగలిగినట్లుగా తండ్రి, అబ్బా అని పిలవడానికి అర్హతను ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప దేవుడు మీకు స్తోత్రాలు. ఆదరించబడడానికి పరిశుద్ధాత్మదేవుని యొక్క ఆదరణ మాకు దయచేస్తూ అనునిత్యము అనుదినము మీ నామమును స్తుతిస్తూ ముందుకు కొనసాగలిగినట్లుగా మీరు దయచేసిన సమస్తాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఇంతవరకు ఆరాధనీయుడిగా ఆరాధించబడ్డారు. వాక్యమై ఉన్న దేవుడిగా మాతో మీరు మాట్లాడండి. ఎన్నో మనుషుల మాటలు గత రాత్రి వరకు వింటూ వచ్చాము, కానీ మనుషుల మాటలు మాకు ఆదరణ ఇవ్వలేవు. ఆదరణ దొరికే ఏకైక స్థలము నీ మాట మాత్రమే. ధైర్యాన్ని ఇచ్చేది, బలపరిచేది, నెమ్మదినిచ్చేది, మమ్మల్ని బాగు చేసేది, సరి చేసేది నీ మాట మాత్రమే. అటు అమూల్యమైనటువంటి మీ మాట వినగలిగిన శక్తి, గ్రహించగలిగిన మనస్సు, శ్రద్ధ నిలిపి దాన్ని అవలంబించగలిగినటువంటి తీర్మానం మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం కూడిన నీ బిడలను, ఈ మాటలు వింటున్న వారిని నీవు దీవించి సమస్త మహిమ మీరే పొందుకొనమని ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. గత వారం మనము చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మళ్ళీ మరొకసారి చదువుకుందాం. గత వారము పూర్తవలనటువంటి ఈ వాక్య భాగాన్ని మళ్ళీ మరొకమారి ఈ వాక్యాన్ని మనం చదువుకుందాము. 103వ కీర్తన 103వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. పేజ్ నంబర్ 505 చదువుకుందాం అండి. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మరొక మాట మరొక స్థలంలో మనం చదువుకున్నాము. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వానిని నడిపించెను. అన్యుల యొక్క దేవులలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలము మీద, చాలండి అక్కడి వరకు చదువుకుందాం.
దేవుడు ఈ దినము మరొకసారి ఈ మాటలు మన అందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. 2 లేఖన భాగాలు, మరొక లేఖన భాగం కూడా మనం చదివాం గత వారము. యెషయా గ్రంథం అందరికీ పరిచయం ఉన్నటువంటి మాటే 40వ అధ్యాయంలో ఉంటుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. చాలండి. ఇక్కడ ఈ మాటలు మనం గమనించినప్పుడు దేవుని వాక్యం గత వారం మనకు జ్ఞాపకం చేసినటువంటి ఒక పక్షి. ఎందుకంటే ఇక్కడ 3 వాక్య భాగాల్లో మనం చూసినప్పుడైతే పక్షిరాజు ఏ రీతిగా దాని యొక్క యవ్వనం కొత్తదగుతుందో, ఏ రీతిగా అది బలముగా ఎగరగలుగుతుందో, దాన్ని లైఫ్ స్టైల్ని అది మార్చుకోగలుగుతుందో, ఇంకా అయిపోయింది అన్నటువంటి పరిస్థితి నుండి తిరిగి నూతన బలాన్ని పొందుకొని ముందుకు కొనసాగలుగుతుందో గడిచిన వారం మనం నేర్చుకున్నాం. మళ్ళీ నేను అది రిపీట్ చేయను, కానీ దాని కొరకు ఏ అనుభవాలు ఉండాలి అనే మాటను మనం ఆలోచన చేసినప్పుడు ప్రత్యేకించబడాలి అని, తర్వాత ఎదురు చూడాలని, ఈ అనుభవాలను గడిచిన వారం మనం నేర్చుకున్నాం. ఈరోజు దానికి కొనసాగింపు కొన్ని మాటలను మనము చూడబోతున్నాం. రండి, దేవుని లేఖన భాగాల్లోంచే మనం ముందుకు కొనసాగినట్లయితే మరొకసారి ఈ మాట దగ్గర మనం చూసినట్లయితే ఇప్పుడు చదువుకుందాం. యెషయా గ్రంథం. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారంట? నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక చెప్పండి నడిచిపోదురు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కూడా మనం ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 3 అనుభవాలను మనం ఈ వాక్యము ద్వారా నేర్చుకోబోతున్నాం. మీ పక్కన ఉన్న చెప్పండి, ఎన్ని అనుభవాలు? ఎవరి దగ్గర నేర్చుకోబోతున్నాం? విచిత్రం ఏంటంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో, చెల్లి వినండి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీరు నన్ను స్తుతించకపోతే రాళ్ళు ఏం చేస్తాయంటే దేవుణ్ణి స్తుతిస్తాయంట. చాలాసార్లు మనం గమనిస్తే ఒక అలవాటు ప్రకారం దేవుణ్ణి స్తుతిస్తాం. అదేంటి అండి అంటారా? మనకు తెలియకుండానే మన చేతులు చప్పట్లు కొడుతూ ఉంటాయి, మనకు తెలియకుండానే మన నోరు పలుకుతూ ఉంటుంది. ఆ పాటల్లో యొక్క భావం, పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటల భావాల్లో మనం గమనించినప్పుడు దాని లోతుల్లోకి వెళ్ళి పాడేవారు, దాని లోతుల్లోకి వెళ్ళి పాడగలిగిన వారు, దాని భావాన్ని జీవితంలో అవలంబిస్తూ పాడగలిగిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. అదేంటండి అంటే అందులో అందరం ఇంక్లూడ్ అయ్యి ఉన్నాం. మనం చాలా పాటలు పాడుతూ ఉంటాం, కానీ ఆ పాటల్లో ఉన్నటువంటి భావాలు మన జీవితాల్లో కనబడుతున్నట్టుగా అనిపించవు. అందుకే ఒక సేవకుడు ఏమన్నాడు అంటే, క్రైస్తవులంట అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారంట. అంటే అబద్ధాలు పాడడం అంటే ఏంటి అంటే లైఫ్లో లేకుండానే పాడుతూ ఉంటాం. కానీ వాస్తవం చెప్పమంటావా, ఆ సేవకుడు ఎవరు చెప్పారు నాకు తెలియదు, కానీ వాస్తవానికి క్రైస్తవులు అబద్ధాలు ఆడతారు, అబద్ధాలు పాడతారు కూడా. ఇది ఇంకో కొత్త స్లోగన్ అనుకోండి. ఎందుకు అంటే అబద్ధం ఆడతామా అబద్ధం పాడతామా అన్నది మనకు ఖచ్చితంగా తెలుసు. అయితే నేను విమర్శనాత్మకంగా ఈ మాటలు తీసుకొని రావట్లేదు, కానీ మన లైఫ్లో, మన జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాలు ఉండాలి. ఒకవేళ మనం స్తుతించకపోతే రాళ్ళు కూడా స్తుతిస్తాయని దేవుడు చెప్పాడంటే కారణం ఏంటి అంటే, ఆయన రాళ్ళని ద్వారానే స్తుతి పొందాలి అని అనుకుంటే దేవుడు మనని ఈ భూమి మీదకి పంపించేవాడే కాదు. కానీ ఆయనకు ఉద్దేశం ఏంటంటే మీరు స్తుతించండి,
మీరు ఘనపరచండి, మీరు ఆరాధించండి, మీరు నా నామాన్ని హెచ్చించండి. ఎందుకంటే నేను సంతోషించేది ఎప్పుడు అంటే నా ద్వారా మీరు మీ ద్వారా నేను స్తుతించబడినప్పుడు అన్నది ప్రభు యొక్క ఆలోచన. సరే, ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేశానంటే, మనం స్తుతించకపోయినా రాళ్ళు స్తుతిస్తాయంటే ఇది క్యాజువల్గా చెప్పిన మాట కాదు. మీరు మోషేను మనం గమనించినప్పుడు మోషేతో దేవుడు పలికిన మాట ఏంటంటే, రాయిని ఏం కొట్టమన్నాడు? బండను కొట్టమన్నాడు. ఆయన కొట్టమన్నప్పుడు దాంట్లోంచి ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. దేవుడు అలా కూడా మహిమ పొందగలడు. రాటిలోంచి నీరు రప్పించగలిగినటువంటి దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరికి నేర్పించడానికి? తన ప్రజలకే. వినాలి. ఇది ఎవరికి నేర్పించడానికి అంటే తన ప్రజలకే. తానేమో ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వంలోంచి విడిపించుకొని వచ్చి మోషే నాయకత్వంలో నడిపించుకుంటూ వెళ్తుంటే ఎన్నో అద్భుతాలు, వెనకనున్న వారు వింటున్నారా? ఎన్నో అద్భుతాలు దేవుడు చేసుకొని మరి వారిని ఆ మార్గం గుండా నడిపిస్తున్నప్పుడు వారు స్తుతించడానికి బదులుగా ఏం చేస్తున్నారు అంటే దేవుని నామాన్ని దూషిస్తున్నారు. తన మీద నియమించబడినటువంటి సేవకుని దూషిస్తున్నారు. దీనివల్ల వారు ఎన్నో శ్రమలను అనుభవించారు. సరే వినండి, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే, అలాంటి దేవుడు ఇదిగో మీరు నాకు స్తుతికి పాత్రులుగా ఉండాలి, కానీ మీరు ఒకవేళ నా ద్వారా నేను చేసిన కార్యాలను మరచిన వారుగా ఉంటే, ఇదిగో నన్ను స్తుతించలేకపోతే నేను దేన్నైనా వాడుకోగలను స్తుతించడానికి. ఈరోజు ఇక్కడ నేను నిలబడి నేను వాక్యం అందిస్తున్నాను. ఒకవేళ నేను గనక హృదయమందు గర్వించి, నేను లేకపోతే సంఘం లేదు, నేను లేకపోతే ఇక్కడ నిలబడేవారు లేరు, నేను లేకపోతే ఈ సంఘం నడవదు, ఈ సంఘం నడిపించబడుతుంది నా మీద ఆధారపడే, అమ్మగారికి నేనే కుడిభుజం, లేకపోతే నేను ఉండాల్సిందే, లేకపోతే నేనుంటేనే ఇక్కడ ఏదైనా జరుగుద్ది అని అనుకోవడానికి ఉందా అవకాశం? అంటే లేదు. ఎందుకు అంటే దేవుని సన్నిధి, దేవుని పరిచర్య, దేవుడు ఏర్పరిచినటువంటి ఈ సంఘం, దేవుడు ప్రణాళికలో కట్టబడినటువంటి ఈ సంఘం ఒక వ్యక్తిని బట్టి ఆధారపడేది ఎంత మాత్రము కాదు. ఇది ఒక ఫ్లో అంటే ఏంటో తెలుసా? ఉబుకుచున్న నీరు లాంటిది. ఒక వ్యక్తి లేకపోతే ఆ వ్యక్తి స్థానంలో ఇంకొకరు ఉంటారు. ఒక నాయకుడు లేకపోతే ఆ యొక్క నాయకుడు స్థానంలో ఇంకొకరు ఉంటారు. ఒక సేవకుడు లేకపోతే ఆ స్థానాన్ని ఇంకొకరు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మోషేతోనే ఆగిపోలేదు. మోషే తర్వాత యెహోషువాకి ఇచ్చాడు. ఆ నాయకత్వాన్ని కొనసాగింపజేశాడు. తన ప్రజలను సంరక్షించుకుంటూ ముందుకు నడిపించుకుంటూ వచ్చాడు. అది దేవుని యొక్క కార్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదంతా వివరణ ఇవ్వడానికి కారణం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో దేని ద్వారానైనా దేవుడు మనకు పాఠాలు నేర్పించగలడు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పాఠం నేర్చుకుంటున్న లేదా నేర్పిస్తున్నటువంటి ఒక సాధనం ఇక్కడ ఏమిటి అంటే ఒక పక్షిరాజు. దేవుని స్తోత్రం కలుగును గాక. రోజు చూస్తాం, కనబడతా ఉంటాయి మనకు ఆకాశంలో గద్దలు, మనం చూస్తూ ఉంటాం. కానీ మనం గమనించినట్లయితే అవి కూడా మనకు పాఠాలు నేర్పిస్తున్నాయి. అందుకే ఈ పక్షిరాజు దగ్గర మనం నేర్చుకుంటున్నటువంటి ఈ దినపు వాక్యానుసారంగా మనం నేర్చుకుంటున్నటువంటి మొట్టమొదటి సత్యం ఏంటంటే, చూడండి, వాక్యం దగ్గరకు వచ్చి మరొకసారి ఆలోచన చేస్తే ఇందాక చదువుకున్న మాట 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి ఎక్కడ ఉంటారంట? పైకి ఎగురుదురు అంట. దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు పక్షిరాజుకు పోలిక ఎవరితో పోలుస్తున్నాడు అంటే, ఇదిగో యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఇలాగ ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి, పక్షిరాజు ఏం నేర్పిస్తుంది అంటే, పక్షిరాజు జీవితం మనకు ఒక ఉద్దేశాన్ని నేర్పిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ పక్కన ఉన్న చెప్పండి, ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే పర్పస్ అంటారు. మీ పక్కన ఉన్న చెప్పండి అన్నమాట. పక్షిరాజుకి ఏ పర్పస్ ఉంది? దాని జీవితానికి ఒక ఉద్దేశం ఉంది, లేకపోతే దాని ఎడల ఒక ప్రణాళిక ఉంది.
ఏంటంటే అది కింద ఉండేది కాదు, అది కింద పడిపోయింది కాదు, అది దిగజారింది కాదు, ఆగిపోయేది కాదు, బలహీనపడేది కాదు. బలహీనపడే సమయాలు వస్తాయి దానికి, కానీ ఆ సమయంలో అది అక్కడే ఆగిపోదు, అక్కడే కృంగిపోదు. కానీ అది తిరిగి దాని యొక్క ఉద్దేశం ఏంటంటే నూతన బలాన్ని పొందుకొని పైకి ఎగిరే అనుభవం కలిగి ఉంటుంది. అది దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఒక మాట సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట తమ్ముడు వినాలి. దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ ఎడల నా ఎడల దేవునికి ఏముందంటే ఒక ప్రణాళిక ఉంది, లేదా ఒక ఉద్దేశం ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎవరైనప్పటికీ, వింటున్న వారైనా, బోధిస్తున్న వారైనా, ఆయా స్థలాల్లో నిలబడిన వారైనా ఖచ్చితంగా గమనించండి, ఏ ప్రణాళిక లేకుండా దేవుడు మనని ఏర్పరచుకోలేదు. ఖచ్చితంగా ఆయనకు మన ఎడల ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశంలో నువ్వు నిలవడానికే ఈ మాట దేవుడు నీ ముందుకు తీసుకొస్తున్నాడు. ఆ ప్రణాళికలో నువ్వు నిలిచి ఉండడానికి, ఆ ప్రణాళికలో నువ్వు ముందుకు కొనసాగడానికి దేవుడి మాట తీసుకొస్తున్నాడు. యథాఫలంగా దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోయే వారమైతే, ఒక ఉద్దేశం లేని వారమైతే, ఒక నామినల్ క్రిస్టియన్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే ఒక ఆచారపూరితమైనటువంటి క్రైస్తవులు. అలాంటి వారమైతే వాళ్ళకి ఏంటంటే ఎటువంటి ప్రణాళిక ఉండదు. కానీ దేవుడు మన ఎడల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఒక పక్షిరాజు ఏ రీతిగా ఎగాలి అనేది దాని యొక్క ఆలోచన అయితే, నీవు నేను కూడా ఎలాంటి ఉద్దేశాల్లో ఉండాలి అనేది ఈరోజు మనం మొట్టమొదటి సత్యం, మనం నేర్చుకోబోతున్న సత్యం ఏంటంటే, మన ఎడల దేవునికి ఒక ఉద్దేశము ఉంది. రండి, ఏంటని మన దగ్గర కోరుకుంటున్నటువంటి ఉద్దేశం అనే మాటను చూసినప్పుడు, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం. దేవుని యొక్క ఆలోచన మన ఎడల ఏముంది, ఆయన ఉద్దేశం ఏముందో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని కనుక మనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనునై ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్దామా. దేవుడు మన ఎక్కడి నుండి పిలిచాడంటే, వాక్యము సూటిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి పిలువబడ్డామంట. నీ పక్కన ఉన్న వారికి చెప్పండి, నువ్వు వెలుగు సంబంధని. ఎవరవండి మనం వెలుగులో ఉన్నవారం. మనలో చీకటికి ఎంత మాత్రము అవకాశము లేదు, ఆస్కారము లేదు. చీకటి అంటే ఏంటి? చీకటి అంటే పాపం బాబు. చీకటి అంటే ఏమిటి అంటే పాపం. చీకటి అంటే ఏంటంటే లోకము నాశనకరముగా నాశనానికి వెళ్ళిపోతుంది. ఎంత భయంకరమైనటువంటి దినాల్లో మనం చూస్తుంటే, సోషల్ మీడియాను మనం పరిశీలన చేసినప్పుడు, సోషల్ మీడియాలో ఒక్కసారి ఒక వార్త వచ్చిందంటే ఆ వార్తకు కొనసాగింపుగా అది కొనసాగుతూనే ఉంటుంది. గత వారం నేనేదో నా భార్యతో డిస్కస్ చేశా. భార్యలు భర్తలను చంపుతున్నారని, భర్తలు భార్యలు చంపుతున్నారని సగం పాటే నా భార్య బయట పెట్టింది. అయితే విషయం ఏంటంటే, దానికి మళ్ళీ అమ్మగారు దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చారు. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వాస్తవానికి చూస్తే అది అలాంటి సంఘటనలు ఒక్కరోజు కాదు, ప్రతిరోజు జరుగుతున్నాయి. బాంధవ్యాలన్నీ నేటి దినాల్లో ఎప్పుడో సమాజం మర్చిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసిన అక్రమాలు, భయంకరమైనటువంటి దినాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు, బాధాకరమైన విషయం. కాకపోతే మీకు తెలిస్తే మంచిదని ఒక ఉద్దేశంతో పిల్లల్ని కాపాడుకోవడానికి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నిన్న కాక మొన్న అనుకుంటా నేను వార్తల్లో చూశాను. ఏమిటి అంటే, విజయవాడలో కొన్ని ఈ బడ్డీ కొట్లలో, షాప్స్లో రైడ్ చేశారు. రైడ్ చేస్తే జరిగింది ఏంటంటే, కొన్ని చాక్లెట్స్ దొరికాయి.
ఆ చాక్లెట్స్ ఏ చాక్లెట్స్ అంటే గంజాయి చాక్లెట్స్. ఈ గంజాయి చాక్లెట్స్ని విక్రయిస్తున్నారంట. యాక్చువల్గా ఇది ట్రైన్లో దొరికింది. ట్రైన్లోంచి ఎవరో తీసుకొస్తుంటే అక్కడ స్టాక్ దొరికింది. మళ్ళీ కొన్ని బడ్డీ కొట్లు ఉంటాయి కదా స్కూల్స్కి ఆ సమీపాల్లో. ఇప్పుడు దాంట్లో వాళ్ళు చాక్లెట్లు గంజాయి కలిపి అమ్ముతున్నారంట. రీజన్ ఏంటంటే వాళ్ళు ఎడిక్ట్ చేయడానికి, గంజాయికి ఎడిక్ట్ చేయడానికి. వాళ్ళకి తెలియదు, పిల్లలకు తెలియదు ఇది గంజాయి అని, గంజాయి అని తెలియదు. కాకపోతే దానికి ఎడిక్ట్ అయిపోయిన తర్వాత దానికోసం పరితపిస్తారు అని చెప్పేసి ఇది ఒక రకమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తున్నారు. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తాం? చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపం ఎంత దుర్మార్గంగా ప్రయాణం చేస్తుందో. ఈరోజు ఎథిక్స్ లేవు. అరే ఇలా చేయకూడదు కదా, పిల్లలు కదా, మన వ్యాపారాల కోసం పిల్లల జీవితాలని, వారి భవిష్యత్తును నాశనం చేయకూడదు కదా అనేటటువంటివి ఉండవు. ఈవెన్ గేమ్స్ కూడా చూడండి, చాలామంది సంఘంలో యూత్ కూడా ఎడిక్ట్ అయి ఉన్నారు. సంఘమనే కాదు, ఇప్పుడు బయట ప్రపంచాన్ని చూసినా అలాగే ఉన్నారు, సంఘాల్లో కూడా అలాగే ఉన్నారు. అందులో కొద్దిగా పెద్ద పిల్లలుగా పిలువబడేవారు కూడా వారి జీవితాలు ఒక మాదిరి కనబడట్లేదు. ఎందుకంటే వారి వెనకనున్న తరానికి ఈ ముందున్నటువంటి తరం ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్స్గా ఉంటున్నారు. రీజన్ ఏంటి అంటే వీళ్ళు పాపాన్ని ప్రేమిస్తూ పాపానికి ప్రేరేపితులు చేస్తున్నారు. వీళ్ళు పాపాన్ని ప్రేమించడానికి కారణం ఏమిటి అంటే దుష్టుడు లోక సంబంధమైన వాటిని పాపంతో నిండితే మన స్నేహాలను బట్టి పాపానికి ఆకర్షితులు అవుతున్నారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పాపం ఎప్పుడు కూడా గర్భం ధరిస్తే ఏం కంటదో తెలుసా? మరణం. పాపం వలన వచ్చిన జీతం మరణం. అయితే దేవుడు ఒక శుభవార్త ఇచ్చాడు. ఏంటి ఆ శుభవార్త అంటే, అలాంటి స్థితిలోంచి, అలాంటి పరిస్థితుల్లోంచి, అలాంటి చీకటి కలిగినటువంటి స్థితిలోంచి దేవుడు విడిపించడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారితో కూడా ఆయనకి మనకి ఇచ్చింది ఏంటంటే నిత్య జీవాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అక్కడ నుండి మనల్ని విడిపించడానికి ఏం చేశాడంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనం పిలిచాడు. గద్ద తన యొక్క హీన స్థితిలోనే ఉండిపోదు, లేదా పక్షిరాజు తనకున్న హీన స్థితిలోనే ఉండిపోదు. దాని యొక్క ఉద్దేశం అది ఎప్పుడు కూడా పైకి ఎగిరే అనుభవాలు. ఈరోజు నీవు నేను ఇక్కడ ఉన్నటువంటి పిల్లలే కానీ, యవనస్తులే కానీ, పెద్దలే కానీ దేవుని మన ఎడల కలిగినటువంటి ఉద్దేశం ఏంటంటే మనం చీకటి సంబంధము లోక సంబంధులుగా ఉండటము కాదు, కానీ మనం ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోకి వచ్చినటువంటి వారం మనం ఏం చేయాలి అంటే, ఇదిగో మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయాలనంట ప్రచురం చేయాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. సియోనులో మౌనంగా ఉండుట విన్నారా? ఈ వచనం ఎక్కడైనా? సియోనులో మౌనంగా ఉండుట యెహోవాను స్తుతి చెల్లించుటే అని ఉంటుంది. మౌనంగా ఉండడం అంటే ఏంటో తెలుసా? మౌనము అన్న మాటకు అక్కడ అర్థం ఏంటో తెలుసా? మాట్లాడకుండా ఉండడమా? అయితే ఇక ఈ వచనాన్ని పట్టుకొని మనం ఏం చేయాలంటే, మందిరానికి వచ్చినప్పుడు చప్పట్లు కొట్టకుండా, నోరు మెదపకుండా ఖాళీకి కూర్చొని, మళ్ళీ వెళ్ళేటప్పుడు చప్పట్లు కొట్టకుండా ఖాళీకి కూర్చొని, ప్రార్థన చేస్తున్నప్పుడు మౌనంగా ఉండి, ఇది కాదు దాని యొక్క భావం. దేవుడి నామానికి అవమానం కలగకుండా, దేవుడి నామాన్ని, దేవుడికి చెందవలసిన ఘనతను దొంగిలించకుండా, నీ చేతుల్లోకి తీసుకోకుండా. చాలాసార్లు ఎవరి మీదైనా మనకు శత్రుత్వం ఉందనుకో మన చేతుల్లోకి తీసుకుంటాం. కానీ వాక్యం చెప్పే మాట ఏంటో తెలుసా? నీకు శత్రుత్వం ఉన్నప్పుడు, నేను ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉంటే దేవుడంట శత్రువు ఒళ్ళు ఏమేస్తాడు అంటే నిప్పులు పోస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు పూనుకుంటాడు. దేవుడు పూనుకొని ఒకవేళ నిన్ను ఇబ్బంది పెడుతున్నారు, సమస్యగా ఉంది, కష్టంగా ఉంది, నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, నిన్ను నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, కానీ అలాంటి పరిస్థితులలో నువ్వు చేయాల్సింది ఏంటంటే వారి మీద యుద్ధం ప్రకటించడం కాదు, నీ యొక్క ఘనత చూపించడం కాదు, నువ్వేంటో తెలియజేయడం కాదు, వాళ్ళతో పోరాడడం కాదు, కానీ మౌనంగా ఉండడం, దేవుని కార్యం కొరకు ఎదురు చూడడం. చాలాసార్లు మేము పరిచయకు వచ్చిన ప్రారంభం నుండి అమ్మగారు మాకు ఒకే విషయాన్ని నేర్పిస్తూ ఉంటారు. అంటే చాలా విషయాలు చెప్తూ ఉంటారు, ఆ ఒక విషయం మాత్రం మళ్ళీ చెప్తూ ఉంటారు. ఏమిటి అన్నప్పుడు, పరిచర్యలో మనం కుటుంబాల్లో గమనించినప్పుడు కొన్నిసార్లు అందరికీ మనం ఇష్టం ఉండం,
అందరూ మనతో సఖ్యతగా ఉండకపోవచ్చు, అందరూ మనం ప్రేమించకపోవచ్చు, మనం దూషించే వాళ్ళు ఉంటారు, నిందించే వాళ్ళు ఉంటారు, అవమానపరిచే వాళ్ళు ఉంటారు, గాయపరిచే వాళ్ళు ఉంటారు, వేదనకు గురి చేసేవారు ఉంటారు, లేనిపోని దుష్ప్రచారాలు చేసేవారు కూడా ఉంటారు. అయితే దానికి నువ్వేం చేయాలంటే వారి మీద కోప్పడకు, వారి మీదకి గొడవకు వెళ్ళకు, నిజాలు నిలదీయకు. ఇది కాదు నువ్వు చేయాల్సింది. నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఇదిగో వారిని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి అంటే ప్రభువు తనతో ఉన్నటువంటి వారిని ప్రేమించాడు, తనను అప్పగించిన వారిని ప్రేమించాడు. మనం కూడా ఏం చేయాలంటే ప్రేమించాలి. దానికి ఎలా ప్రేమించగలుగుతామో ఒక కిటుకు చెప్పారు. ఏంటి ఆ కిటుకు అంటే ఒక పర్సన్లో 100% 100% చెడు ఉండదు, ఒకటైనా మంచి లక్షణం ఉంటుంది, ఒకటైనా మంచి గుణం ఉంటుంది. నేను ఉదాహరణగా వాడుతున్న ఈ మాటని, ఒకటైనా మంచి గుణం ఉంటుంది. ఈ 99 తప్పుల కంటే కూడా నువ్వు చూడాల్సింది ఏంటంటే ప్రేమించడానికి ఆ ఒక్క మంచిని చూడు అని చెప్తారు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మనము మామూలు వ్యక్తులం కాదు, మనము పిలువబడిన వారం, మనం ఏర్పరచబడిన వారం. మన చీకట్లో కొట్టుమిట్లాడుతూ వెళ్ళిపోతున్నటువంటి ఆ యొక్క నాశనకరమైన స్థితి నుండి దేవుడు మనల్ని విడిపించి మనని ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోకి పిలవడం మాత్రమే కాదు, తన గుణాతిశయాల్ని ప్రచురం చేయ నిమిత్తము మనం ఎవరు అంటే ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలం. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఏమంటే మనకు ఉన్నటువంటి ఆధిక్యతను మనం గుర్తించినప్పుడు, మనం యాజక వంశమని, రాజులైనటువంటి యాజక వంశమని, దేవుని సొత్తైనటువంటి ప్రజలమని, పరిశుద్ధ జనమని తెలిసినప్పుడు మరి అలాంటి వ్యక్తులు బార్ షాపుల వైపు వారి అడుగులు వెళ్తాయా? వారి నోట్లో బూతులు ఉంటాయా? అపవిత్రమైన వాటిని వారు స్వీకరిస్తారా? అపవిత్రమైనటువంటి స్థలాలకు వారు వెళ్ళగలుగుతారా? అరే నువ్వు, నీ ఉనికి వేరు, నీ ఏర్పాటు వేరు, నీకు ఇవ్వబడినటువంటి ఐడెంటిటీ వేరు, నీవు దేవుని దృష్టిలో నీకున్నటువంటి ఆయన నీ ఎడల కలిగిన ఉద్దేశం వేరు. అలాంటి వ్యక్తులు వారి నోటిలో బూతులు ఉంటాయా? అలాంటి వ్యక్తులు వారి నోట్లో అపవిత్రమైనవి ఉంటాయా? అలాంటి వ్యక్తులు ఇతరులను ద్వేషించగలుగుతారా? అసూయ పడగలుగుతారా? పాపం ఉండే స్థలానికి వెళ్ళగలుగుతారా? పాపాన్ని చూడగలుగుతారా? ఈరోజు ఈ మాట దేవుడు మన ముందుంచుతున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం మన ముందుంచుతుంది. మనము ప్రత్యేకించబడిన వారం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన, చెప్పండి ఏంటంట, సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. నీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, నీవెవరో అంటే ఆయన పని అని చెప్పండి, ఆయన చేతి పని అని చెప్పండి. ఏమండి ఉన్నారా ఇక్కడే? మనం చేతితో చేసిన ఎన్నో పనులు చాలా లోపాలు ఉంటాయంటారా ఉండరంటారా? చాలాసార్లు ఇల్లు ఇలా కట్టించుకోవాలని మొత్తం ప్లాన్ గీపించుకొని టేస్ట్ ప్రకారం ఇది ఇక్కడ ఉండాలి, అది అక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి అన్నీ ఏర్పరచుకొని, ఒకవేళ అందులో బిల్డర్ ఉండొచ్చు, లేకపోతే అందులో ఇంజనీర్ ఉండొచ్చు, అందులో తాపీ మేస్త్రి ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, మొత్తం అంతా ఉండి కూడా చివరికి ఏమనిపిస్తుంది అంటే, అర్రే ఇది ఇక్కడ పెట్టుంటే బాగుండేది, ఇది ఇలా ఉంటే బాగుండేది. నీ టేస్ట్తోనే కడతావు, నీవు కోరుకున్నట్టుగా కడతావు, నీకు కావలసినట్టుగా కట్టించుకుంటావు. కానీ మళ్ళీ ఎక్కడో చిన్న లోపం ఉంటుంది, అర్రే ఇలా జరగకపోయి ఉంటే బాగుంటుంది, ఇది ఇక్కడ పెట్టి ఉంచితే బాగుంటుంది. చాలాసార్లు కొంతమంది 3 స్టార్ బిల్డింగో 4 స్టార్ బిల్డింగో గడేస్తారు,
కట్టేసి ఆ మెట్లు ఎక్కేటప్పుడు లిఫ్ట్ పెట్టుకోరు. మెట్లు ఎక్కేటప్పుడు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అంటే ఇంత కట్టుకున్నాం, ఒక చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే ఎంత బాగుండేది. ఏమండి, ఇంత కట్టుకున్నాం, లిఫ్ట్ పెట్టుకుంటే ఎంత బాగుండేది అని అనుకున్న సందర్భాలు ఉండవా? అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నట్టు, ఇది జనరల్గా జరిగేటటువంటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. మనం మన చేతి పనుల్లో లోపం ఉంటుంది. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం, సంతోషకరమైన విషయం ఏంటంటే, మనం ఎవరమై ఉన్నామంటే దేవుని చేతి పని అయి ఉన్నామంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన చేతి పని అయి ఉన్నామంటే దేవుడు మన ఎడలు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఏమండి, కావాలంటే చూడండి, ఆయన నోటి మాట చేత అన్నీ కలగజేశాడు, కానీ మానవుణ్ణి మాత్రం తన యొక్క చేతితో, స్వహస్తాలతో ఆయన ఏం చేశాడంటే ఆయన తన స్వరూపంలో నిర్మించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నీవు నేనంటే అంత శ్రద్ధ ఆయనకి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి ఈ మాట వింటున్నటువంటి ప్రతి వ్యక్తి, నువ్వు నేను గ్రహించాల్సిన విషయం ఏంటంటే, వినండి, గ్రహించాల్సిన విషయం ఏంటంటే, చాలాసార్లు నీకు కలిగిన శ్రమను బట్టి నేను ఎవరికి అక్కర్రానని నువ్వు అనుకోవచ్చేమో, నేను ఎవరికి అవసరం లేదని నువ్వు అనుకోవచ్చేమో. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరికి అక్కరక వచ్చినా రాకపోయినా, ఎవరికి కావాలన్నా కాకపోయినా, ఎవరికి మనం ఇష్టమున్నా ఇష్టపోయినా, మనని ప్రేమించిన దేవుడు మనం ఆయన చేతిపైన ఉన్నామని, మనని తన యొక్క స్వహస్తాలతో నిర్మించాడని, మన ఎడల ఆయనకు ఒక ప్రత్యేకమైన వాత్సల్యత, ప్రేమ, అనురాగం, ఒక ఉద్దేశం ఉందని నువ్వు గ్రహించినప్పుడు ఎప్పుడు కూడా నువ్వు దేనికి భయపడవు, బాధపడవు. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? మనం ఆయన చేతి పని దేనికోసం చేశాడు అంటే, ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంటుంది కదా. ఇప్పుడు ఆ కెమెరాకు ఒక ఉద్దేశం ఉంది, అది నన్ను షూట్ చేయాలి. ఈ మైకుకు ఒక ఉద్దేశం ఉంది, ఈ మాట వినబడాలి. మరి నేను ఊరికే నన్ను చేయలేదు ఆయన. ఎందుకు అంటే అక్కడ రాయబడి ఉంది, ఆయన చక్కగా చెప్పిన మాట ఏంటంటే, మనమంట దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఏం చేయడానికంట, నీ ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏం కోరుకుంటున్నాడు ఆయన? సత్క్రియలు కోరుకుంటున్నాడు. ఏమండి, సత్క్రియలు అనే మాట దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, ఇదిగో ఏ రీతిగా సత్క్రియలు చేయగలవు, ఏం చేస్తే సత్క్రియలు అనిపించబడతాయి, నా స్థానం ఏంటి, నేను ఏం చేసి దేవుని మెప్పించగలను, ఏం చేస్తే దేవునికి ఇష్టమో వాక్యం నీతో పదే పదే మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. నూతనంగా వచ్చిన వారిని, పోయిన వారం కూడా చెప్పాను, నూతనంగా వచ్చిన వారిని సరే గత వారం చెప్పాను కదా, వెళ్ళేటప్పుడు ఎంతమంది పలకరించిన వారు ఉన్నారు, ఎంతమంది వాక్యం వినబడింది కదా, సేవకుడు నోట వినబడింది కదా, నేను ఇక్కడ నిలబడి నూతనంగా వచ్చిన వారిని, నేను చెబుతున్నది కొత్తగా వస్తున్న వారిని, ఇదిగో ఆల్రెడీ సీనియారిటీ కలిగినటువంటి చాలామంది ఉన్నాం కదా, ఎంతమంది పలకరించారు, ఎంతమంది ఆదరించారు, ఎంతమంది ప్రోత్సహించారు, ఎంతమంది పురికొల్పారు, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, నువ్వు తప్పకుండా రామ్మా, నీ కోసం ప్రార్థన చేస్తానని ఎంతమంది చెప్పగలిగారు. అరే, ఇది సత్యమని తెలుసు, ఇలా ఉండాలని తెలుసు, ఇలా చేయాలని తెలుసు, అయినప్పటికీ కూడా పెడచెవును పెడుతున్నటువంటి దినాల్లో దేవుడు మరొకసారి చెప్తున్న మాట ఏంటంటే, నేను ఒక ఉదాహరణ మాత్రమే వాడాను, సత్క్రియలన్న మాట. సత్క్రియలనగా చాలా విషయాలు ఉన్నాయి, అందులో ఒక భాగమే చెప్పాను. నువ్వు చేయగలిగింది ఏంటో ప్రభు కొరకు ఎంత చేస్తున్నావు? నువ్వు దేవుని చేతి పని అని తెలిసినప్పుడు నీ ద్వారా దేవునికి ఎంత ఉపయోగకరంగా ఉంది. కొంతమంది దుఃఖంలో వస్తారు, వారి దుఃఖాన్ని నువ్వు పంచుకోగలుగుతున్నావా? కొంతమంది కుటుంబంలో కోల్పోయిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని వెళ్ళి పరామర్శించావా? కొంతమంది ప్రార్థన చేసుకోలేని వారు ఉంటారు, చేయలేని వారు ఉంటారు, నా బాధ ఎవరికైనా చెప్పుకుంటే బాగుండి అనుకునేవారు ఉంటారు, వారిని ఓదార్చగలుగుతున్నావా? కొంతమందికి దేవుడు ఏంటో తెలియదు, సువార్తను నువ్వు చెబుతున్నావా? సువార్తను పరిచయం చేస్తున్నావా? నువ్వు సంవత్సరాలు తరబడి దేవుని మందిరానికి వస్తే ప్రయోజనం ఏముంది? దేవుడు కావాల్సింది ఊరికే వచ్చి వెళ్ళి హాజరు వేసుకునేటటువంటి వారు కాదు. ఎందుకంటే అది కంపెనీల్లో, బయట జరిగే ఉద్యోగాల్లో తంబేస్తారు. తంబు పడిందా, శాలరీ వచ్చింది, తంబు పడలేదా, శాలరీ పోయింది. మీలో ఉద్దేశం అంతా టైంకి వెళ్ళి ఏం చేయాలి అంటే తంబేయాలి. ఇక చర్చిలో కూడా తమ్ము పెడితే అసలు రారేమో. ఏమండి, ఇక్కడ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే వినండి. ఈరోజు ప్రభువు చెప్తున్నాడు, పక్షిరాజు జీవితాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, అది ఎక్కడుందో అక్కడే ఉండదు.
మన జీవితంలో మన యొక్క ఒక ఉద్దేశం లేనటువంటి జీవితాలు మనం జీవించకూడదు. దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలో ముందుకు కొనసాగడానికి ఈరోజు ప్రభు ఈ మాట మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. అందుకే చూడండి, దేవుని వాక్యాన్ని చూస్తే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక పక్కనే ఉంటుంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుని స్తోత్రం చెప్దామా? లోకంలో చాలామంది చాలా పరుగులు ఉంటాయి, కానీ ఆ పరుగులకి ఏముండదు అంటే గురి లేదు. కానీ నీకు నాకు దేవుడు ఏమిచ్చిన భాగ్యం ఏంటో తెలుసా? అదిగో అక్కడ ఒక భక్తుడి జీవితాన్ని చూపిస్తూ ఆయన అంటున్నాడు, దేవుడు నన్ను పిలిచిన ఉన్నతమైన పిలుపుకు నేను లోబడి నేను ఆ బహుమానం పొందటం కోసం ఎక్కడికి పరిగెత్తుతున్నానంటే గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. ఒక మాట సూటిగా అడుగుతా, అక్కలారా అన్నలారా, వినండి. ఈరోజు ఒకవేళ ప్రభు రాకడ ఈరోజే అయితే, ఈ ఆరాధన వంగానే అయితే, ఒకవేళ ప్రభు దగ్గర మనం నిలబడితే ప్రభు దగ్గర ఎటువంటి బహుమానాన్ని నువ్వు పొందబోతున్నావు? నా ప్రశ్న అర్థమైందా? ఏమండి, నేనండి మందిరానికి వస్తానండి, హాజరు వేసుకుంటానండి, ఖచ్చితంగా ఉంటానండి, కానుకలు వేస్తానండి, దశంభాగాలు కూడా ఇస్తానండి, ప్రభువుకి కావాల్సింది అది ఖచ్చితంగా చేయాల్సిందే, అది మళ్ళీ ప్రత్యేకంగా అది చెయ్యాలని చెప్పక్కర్లేదు. ఇప్పుడు స్కూల్కి పంపుతాం పిల్లల్ని, అన్న అక్క చెల్లి వినాలి, స్కూల్కి పంపుతాం. స్కూల్కి పంపించడం అనేది ఎవరి బాధ్యత? టీచర్స్ బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత? చెప్పండి. తల్లిదండ్రుల బాధ్యత. స్కూల్కి వెళ్ళిన తర్వాత చదవాల్సిన బాధ్యత టీచర్స్ బాధ్యత, పిల్లల బాధ్యత? పిల్లల బాధ్యత. స్కూల్కు పంపడం అనేది మ్యాండేటరీ, చదవాలనేది మ్యాండేటరీ. చదివిన తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ రావడానికి కష్టపడాల్సిన బాధ్యత టీచర్స్ బాధ్యత లేకపోతే స్టూడెంట్స్ బాధ్యత? స్టూడెంట్స్ బాధ్యతే. టీచరు ఇప్పుడు ఒక వ్యక్తినే ప్రేమిస్తాడా, ఒక స్టూడెంట్నే ప్రేమిస్తాడా? ఉంటుంది కొంత ఫేవరెటిజం. ఎందుకంటే ఎప్పుడు స్టూడెంట్ని టీచర్ ప్రేమిస్తాడంటే వాడు అన్నిట్లో షార్ప్గా ఉన్నప్పుడు, తర్వాత వాడు విధేయత కలిగి ఉన్నప్పుడు. యారోగెన్సీ అంటారు. యారోగెన్సీ అంటే ఏంటంటే తలబిరుసుతనం. అలాంటిది ఉన్నప్పుడు టీచర్స్ కూడా ఏం చేస్తారంటే చదివిస్తున్నట్టుగా ఉంటారు, కానీ వాడు టీచర్స్ దృష్టిలో లేదా లెక్చరర్స్ దృష్టిలో వాడిని అప్పుడే సైడ్ చేస్తారు. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, యారోగెన్సీ కాదు కావాల్సింది. ఒక మంచి ఫలితం చూడాలంటే, ఒక మంచి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని చూడాలంటే, మంచి ప్రయోజకరమైనటువంటి బహుమానాన్ని పొందుకోవాలంటే కష్టపడాల్సిందే. ఇది మ్యాండేటరీ. నువ్వు స్కూల్కి వెళ్ళడం మ్యాండేటరీ, లెసన్స్ వినడం మ్యాండేటరీ. నీకు ఒకవేళ బాగోపోయినా, కొన్ని స్కూల్స్లో బాగోపోతే ఇంజక్షన్లు అక్కడే వేస్తారు, ట్యాబ్లెట్లు కూడా అక్కడే వేస్తారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే వాడు బాగోపోయినా వాడు మంచి స్థానాన్ని సంపాదించాలని. ఈరోజు ప్రభు ఎందుకు మాట చెప్తున్నానంటే, ఇదిగో నేను చర్చ్కి వస్తానండి, చర్చిలో ప్రతిరోజు ఉంటానండి, చర్చ్కి మానకుండా వస్తానండి, ఇది కాదు దేవునికి కావాల్సింది. నీ ఉద్దేశాన్ని నువ్వు ఎరిగి దేవుడిచ్చే ఉన్నతమైనటువంటి బహుమానాన్ని పొందుకోవడానికి, ఆ బహుమానం కొరకు గురి కలిగి నువ్వు పరిగెత్తుతున్నావా లేదా అన్నదే దేవుడు ఆలోచిస్తాడు. ఎందుకంటే పరిగెత్తేవారు అందరూ పరిగెత్తారు, బహుమానం అక్కడికే దొరుకుద్ది. పరిగెత్తేవారు అందరూ పరిగెత్తారు, చదవడం అందరూ చదువుతారు, కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్ కొంతమందికే వస్తుంది. ఈరోజు ప్రియ సంగమా, ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు వచ్చే సమయానికి, ప్రభు దగ్గర నిలబడబోతున్న సమయానికి నీ అనుభవాలు, నీ ఉద్దేశం ఎలా ఉంది? నిజంగా బహుమానం పొందుకోగలిగినట్లుగానే ఉందా అనేది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నను నువ్వు ఎరిగి, ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే, నీవు నేను ఇటు గ్రహింపు కలిగి ఆ ఉద్దేశంలో ముందుకు కొనసాగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ఇదిగో కొలస్సీలకు రాసిన పత్రిక పక్కనే ఉంటుంది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుదామా? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది.
ఈ వాక్యం నాకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, ఇదిగో బహుమానం పొందడానికి, మంచి ఉద్దేశంలో నువ్వు బ్రతకడానికి నేను కలిగి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, నువ్వు దేన్ని చూడాలి? ఒక మాట అడుగుతున్నాను, గద్ద లేకపోతే ఆ పక్షిరాజు ఎగిరే ఆ యొక్క హైట్ ఉంది చూసారా, మిగతా పక్షులు అందుకోగలుగుతాయా? ఓ అన్నలారా, తమ్ముళ్ళారా, వినండి, అందుకోగలుగుతాయా? అందుకోలేవు. దాని హైట్ను అన్నీ పట్టుకోలేవు, దాని హైట్ను అందుకోలేవు. ఇంకొక విషయం ఏంటంటే, అది అంత హైట్ ఎగురుతున్నప్పటికి కూడా అది చాలా స్టేబుల్గా ఉంటుంది. అది గాలికి ఎగిరిపోతున్నట్టుగా, ఇటుబడిపోతున్నట్టుగా ఉండదు. చాలా ఇంకా చెప్పాలంటే, ఆ గాలిని బేస్ చేసుకునేది మనకు అన్నిసార్లు రెక్కలు ఆడించదు. అది ఆ గాలిని బేస్ చేసుకొని చాలా స్టేబుల్గా ఎగురుతూ ఉంటుంది. ఎందుకు అంటే, దేవుడు దానికి ఇచ్చినటువంటి ఉద్దేశం, దేవుడు దానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం ఏంటంటే, అది కింద ఎగిరే పక్షి కాదు, అది పైన ఎగిరే పక్షి, అది హైట్లో ఎగిరే పక్షి. దాని ఆలోచనలన్నీ ఎత్తైనవిగా ఉంటుంది, దాని ఆలోచనలు ఎత్తైనవిగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఒక ఉపమానంగా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రియ సంగమా, నీవు భూ సంబంధిగా ఉన్నావా, ఆకాశ సంబంధిగా ఉన్నావా? పైనున్న వాటిని వెతుకుతున్నావా, లేదా దృశ్యమైన వాటిని చూస్తున్నావా? ఉన్నారా? ఇక్కడే సీరియస్గా చూస్తున్నారు? వినండి. వాక్యం మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, భూ సంబంధమైన వాటిని చూసామనుకో, మనకేం గుర్తొస్తుందంటే, మన ఇంటి సరిహద్దులు గుర్తొస్తాయి. మన ఇంటి సరిహద్దులు, మన ఒంటి సరిహద్దులు, మన కుటుంబ సరిహద్దులు. ఎంతసేపు కూడా కొంతమందికి విచారం ఏంటంటే, ఇదిగో నాదేదో పోతుంది. ఏమండి? విచారం. ఆ విచారం ఇంటిలో సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా ఏం చేస్తారంటే, ఎంతసేపు కూడా వారి దుఃఖం అంతా, వారి ఏర్పు అంతా ఒంట్లో బాగోలేదు, ఇంట్లో బాగోలేదు, సరిహద్దులు బాగోలేదు, పరిస్థితులు బాగోలేదు. నేనేమంటానంటే, మీకున్న పరిస్థితులు మాకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. నేనేం తప్పు పట్టట్లేదు, నేను ప్రార్థన చేయడం తప్పని చెప్పట్లేదు. కానీ ఎప్పుడు కూడా ఆ విచారాన్ని ఒక విగ్రహంగా మోయక, ఇది ఎవరి ఆలోచన, ఇది ఎవరి ఉద్దేశాలంటే, ఇది లోకంలో ఉన్నవారు చేసే పని. వారికి ఈ లోక సంబంధమైన వాటితోనే విచారాలు. వారి దుఃఖమంతా లోకానుసారమైంది, శరీరానుసారమైంది. మనము రక్షించబడినటువంటి వారం, మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులం. మన దృష్టి ఎప్పుడు కూడా ఎటుండాలో తెలుసా? పైనున్న వాటిని వెతకాలి. దేవుని స్తోత్రం చెప్దామా? అబ్రాహాము గురించినటువంటి సాక్ష్యం వినబడేది ఏమిటి అంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణము కొరకు ఏం చేశాడంట? ఆయన ఎదురు చూశాడంట. అబ్రహాంకి ఏం కొదువా? అబ్రహాంకి ఏం కొదువు ఉందని? అబ్రహాంకి భార్య ఉంది, అబ్రహాంకి పిల్లలు, అబ్రహాంకి సంతానం విస్తరింపజేస్తానని వాగ్దానం, పనివారు ఉన్నారు, చాలా ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ గుడారాల్లో నివసించాడు. తన దృష్టి అంతా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణము కొరకు ఆయన ఏం చేశాడంట? ఎదురు చూశాడంట. ఓ అన్నలారా, వినండి. ఈరోజు నీ విచారమే నీకు విగ్రహం, నీ విచారమే నిన్ను కృంగదీస్తుంది, నీ విచారమే నిన్ను బలహీనపరుస్తుంది. నీకు శ్రమలు లేవని చెప్పట్లా, నేను మళ్ళీ చెప్తున్నాను. నీ పక్షిరాజుకి కష్టకాలం లేదా అంటే, దానికి కష్టకాలం ఉంది. దానికి రెక్కలు ఊడిపోతాయి, ఈకలు ఊడిపోతాయి, అదంతా బలహీనం ఊడిపోద్ది. దాని పరిస్థితి చాలా అది ఆ స్టేజ్ను అది దాటేటప్పుడు ఎంతో పిల్లలకు పళ్ళు ఊడిపోతాయా? అందరికి అలాగే పుట్టగానే పళ్ళుతో ఉన్నారా? మా పెద్దోడికి పుట్టినప్పుడే ఒక పన్ను ఉంది. పన్ను ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమన్నారంటే, ఈ పన్ను తీసేయాలండి అన్నారు. ఎందుకు అంటే, ఆ పన్ను మళ్ళీ తర్వాత దేవుడు ఊడిపోయి మింగిపోతే ప్రమాదం అవుద్ది. అప్పుడు రోజుల బాబుగా ఉన్నప్పుడు పన్ను తీపిచ్చాం. రోజుల బాబుగా ఉన్నప్పుడు అంటే ఎందుకు విషయం చెప్తున్నానంటే, ఇప్పుడు పిల్లలకి ఒక స్టేజ్లో పళ్ళు ఊడిపోతాయి. పళ్ళు ఊడిపోయి వచ్చే టైంలో ఆ పన్ను ఊడిపోయేటప్పుడు బాధ ఉంటుంది, వచ్చేటప్పుడు బాధ ఉంటుంది. అవునా? కానీ ఊడిపోయే దేని కొరకంటే, పతిష్టమైనటువంటి వాటిని పొందుకోవడానికే. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగే మన జీవితంలో కొన్ని శ్రమలు ఉంటాయి. శ్రమలు లేకపోతే
శ్రమలు లేనటువంటి జీవితం. నిజంగా చెప్పాలంటే దేవుడు మనని ఎంత నమ్ముతాడో, ఎంతగా మనము మన యొక్క ఆయన నమ్మకాన్ని నిలబెట్టగలమో అంత ఆయన అనుమతిస్తాడు. ఆ అనుమతించబడిన వాటిలో నువ్వు నమ్మకంగా ఉండి దేవుణ్ణి స్తుతించగలిగినప్పుడు, దేవుడికి నమ్మకంగా ఉండగలిగినప్పుడు దేవుడు ఆ యొక్క స్థితి నుండి నేను ఉన్నతమైనటువంటి స్థానాలకు నడిపిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ దుఃఖాన్ని తీసివేసేది దేవుడే, నీ పరిస్థితులను చక్కదిద్దేది దేవుడే. కానీ ఆయన చేసేంతవరకు ఎదురు చూడాలి. ఎదురు చూడడం అంటే ఏంటి? నీవు నీ చేతుల్లోకి తీసుకోవడం కాదు. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఆయన పూనుకునేంత వరకు, ఆయన నిన్ను బలపరిచేంత వరకు, నీకు సహాయం చేసేంత వరకు, ప్రభువును విడిచిపెట్టకుండా నువ్వు వెతకగలిగినప్పుడు దేవుడు తన ఉన్నతమైనటువంటి ప్రణాళికలు మన జీవితంలో నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీవు నేను గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నీవు నేను దేవుని యొక్క ఉద్దేశాలని ఎరిగి ఉండాలి. నీ పక్కన వాళ్ళు చెప్పండి, మొదటి సత్యం ఏం చెప్పండి? ఏం చేయాలి? రండి, కొరింథీ 2వ పత్రిక, కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకో. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినదినము. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యాన్ని మనం చూసినప్పుడు చాలా స్పష్టంగా రాయబడిన మాట, కావున మేము అధైర్యపడం. నీ పక్కన చెప్పండి, అధైర్యపడొద్దని. ఏ అధైర్యాలతో వచ్చారో, ఏ పరిస్థితులు బట్టి అధైర్యపడుతున్నారో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎరగను. కానీ నీ దేవుడు నిన్ను ఎరిగినవాడు. నీతో చెప్తున్న మాట ఏంటంటే, అధైర్య పడద్దు. నువ్వు ఇక్కడికి వచ్చావు, అధైర్యంతోనే వచ్చి ఉండొచ్చు. కానీ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు అధైర్యపడొద్దు. వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు నా బాహ్య పురుషుడు అక్కడ రాయబడి ఉంది. ఏముందంటే, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. అనగా శ్రమలు వస్తున్నప్పటికీ, కష్టాలు కలుగుతున్నప్పటికీ, శరీరానికి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ, ఇగో నీవు మాత్రం అధైర్యపడొద్దు. నేను చదివినటువంటి బైబిల్ కాలేజ్ వినండి వినండి, నేను చదివినటువంటి బైబిల్ కాలేజ్ జాన్ మెకార్థర్ గారు వింగ్ అనమాట. జాన్ మెకార్థర్ గారు ఆయన యుఎస్లో గొప్ప సేవకుడు. అయితే ఆలోచన చేస్తే ఆయన రీసెంట్గా నిద్రించారు. ఆయనకి దాదాపుగా చాలా పెద్ద వయసు. ఆయన పాత నిబంధన నూతన నిబంధన మొత్తం నమిలేశారంతే. అంటే ప్రతిదీ హీబ్రూ వర్డు, గ్రీక్ వర్డు, నూతన నిబంధన అన్ని కామెంటరీస్ రాశారు. అంటే దాని వ్యాఖ్యానాలు అంటారు, అవన్నీ రాశారు. మొత్తం ప్రతి గ్రీక్ పదం, ప్రతి హీబ్రూ పదం, ప్రతిదీ ఆయన కంఠస్థమే. అలాంటి ఆయన మొన్న నిద్రించేంత వరకు కూడా ఆయన సిద్ధపాటు అనేది ఎలా చేసుకునేవారంటే, అంత ఆలోచన, అంత జ్ఞానం కలిగిన ఆయన కూడా ఒక వాక్యాన్ని ప్రసంగించడానికి 40 గంటలు కేటాయిస్తారంట. ఒక వాక్యాన్ని ప్రకటించడానికి అంత సిద్ధపడతారంట. అయితే విషయం ఏంటంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన ఇంకా చివరి స్టేజ్కి వచ్చేసారు. వాళ్ళ అబ్బాయి వెళ్ళి, నాన్నగారు మరి మీరు ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నారు, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, పరలోకానికి వెళ్ళినప్పుడు మీరు ఎవరిని చూడాలని ఇష్టపడుతున్నారు అని అడిగారంట. అసలు ఇలా అడుగుతామా ముందు మనం? ఏమండి, ఆయన చివరి స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి వెళ్ళి అడుగుతున్న మాట ఇది, నాన్నగారు మరి మీరు పరలోకానికి వెళ్ళి ఎవరిని చూడాలని అనుకుంటున్నారు అని అన్నారు. నేను ఎందుకు ముందే చెప్పాను, ఆయన కామెంట్ అంటే వ్యాఖ్యానాలు రాశారు. మొత్తం దీని మీద అనేకమైనటువంటి పుస్తకాలు రాశారు, గ్రంథాలు రాశారు, వ్యాఖ్యానాలు రాశారు. అలాంటి వ్యక్తి చాలామంది క్యారెక్టర్స్ అంటే ఇందులో ఉన్నటువంటి ప్రతి భక్తుడి జీవితాలు క్షుణ్ణంగా తెలుసు. ఎవరిని చూడాలనుకుంటున్నారు అని అన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నన్ను నేనే చూడాలనుకుంటున్నాను అని అన్నారంట. అదేంటి అంటే, పరలోకంలో నేను ఎలా ఉండబోతున్నాను, చాలాసార్లు నేను విన్నాను మహిమ శరీరం అని, చాలాసార్లు విన్నాం కాదు, వాక్యాన్ని నేను
ధ్యానం చేశాను. ఇప్పుడు నేను నా ఆశ అంతా నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత నేను ఎలా ఉండబోతున్నాను, నా రూపం ఎలా ఉండబోతుంది, నా స్థితి ఎలా ఉండబోతుందని చాలా ఎక్సైటింగ్గా ఉంది, చూడాలనుకుంటున్నాను అన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇది ఒక క్రైస్తవుడి యొక్క దృక్పథం. మనం ఏం చూడాలనుకుంటున్నాం? నాకు బిల్డింగ్ చూడాలనుకుంటున్నానండి. ఆ పక్కన వాళ్ళు కట్టేస్తున్నారు, మోసం చేసి కట్టేస్తున్నారు, వాళ్ళే బాగున్నారు. మోసం చేసిన వాళ్ళు, అన్యాయం చేసిన వాళ్ళు, ఏమండి దూషించిన వాళ్ళు, గొడవలు చేసేవాళ్ళు, రౌడీజం చేసేవాళ్ళు వాళ్ళే బాగున్నారు. మేమేం బాగున్నాం? దేవుని నమ్ముకొని ఏం లాభం? దేవుని సన్నిధికి వచ్చి ఏం లాభం? అన్ని నిందలు మోస్తున్నాం, ఏమన్నా ఉపయోగం ఉందా అని ఎన్నిసార్లు అనుకోలేదు. వాక్యాన్ని మనం చూసినప్పుడు మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, వినాలి, కృషించుచున్నను, కానీ మా ఆంతర్య, అక్కడ రాయబడి ఉంది ఏమని చెప్పండి, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య అనగా ఇన్నర్ సోల్ ఏదైతే ఉందో అది ఎలా ఉందంట, దినదినము నూతన పరచబడుతుంది. దేవుని స్తోత్రం చెప్దామా. ఈ మధ్యకాలంలో ఒక ఆమె తన ఎక్స్పీరియన్స్ చెప్పింది. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను మొన్న చనిపోయానండి. అంటే ఆమె ఒక కోమాలో ఉంది, చనిపోయే స్టేజ్లో ఉంది. ఆమె ఒకేసారి ఆమె హార్ట్ బీట్ ఆగిపోతే ఆమె చనిపోయిందనమాట. చనిపోయిన తర్వాత, ఇది నేను చదివాను, న్యూస్లో చదివాను. ఇది చనిపోయిన తర్వాత మళ్ళీ కొంత సమయానికి మళ్ళీ ఆమెకు ప్రాణం వచ్చిందంట. ఆమె ఈ మధ్యలో జరిగిన ఎక్స్పీరియన్స్, నాన్న వినాలి, ఈ మధ్యలో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ని ఏమని పంచుకుందంటే, ఆమె చాలా రోగములతో, చాలా కోమాలో, క్రిటికల్ స్టేజ్లో, ఐసీలో ఉంది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఆమె చనిపోవడానికి ముందు వరకు శరీరం అంతా బరువుగా, చాలా బరువుగా, చాలా కష్టంగా, చాలా వేదన అనిపిస్తూ, నొప్పిని అనుభవిస్తూ, బాధను అనుభవిస్తూ ఎంతో వేదనగా ఉందంట. ఆమె ఆ స్టేజ్ ఉంది చూసారా, చనిపోయిన స్టేజు. ఆమె చెబుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆమె బాడీ అంట ఒకేసారి తేలికైపోయిందంట. తేలికైపోయి మనసంతా ఉల్లాసంగా, సంతోషంగా, తేలిగ్గా ఉంది. చాలా హ్యాపీ మూమెంట్గా అనిపించిందంట. అసలు ఆమె నొప్పి ఏమైపోయిందో తెలీదు, బరువు ఏమైపోయిందో తెలీదు, బాధ ఏమైపోయిందో తెలీదు, అన్నీ మర్చిపోయిందంట. అసలు కనబట్టలేదంట. మళ్ళీ ఆమె ప్రాణం వచ్చే టైంకి మళ్ళీ అదే బాధ, అదే వేదన, అదే నొప్పి అంట. రీజన్ ఏంటో చెప్పనా? ఈ శరీరము కృషించిపోద్ది. నువ్వు దానికి ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు రాసినా, లేకపోతే ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ అనే మాట పాత మాట అనాలి. ఎన్ని ఆన్లైన్లు కొత్తవి వచ్చాయో, ఏం చెప్పాలంటే ఇక లిస్ట్ చెప్పానంటే ఎందుకు వచ్చింది, కానీ లిస్ట్ చెప్పని ఎవరో ఒకరు కోపం వచ్చింది. కావాలంటే ఇన్ని వచ్చినా, ఇన్ని ఫేషియల్స్ వచ్చినా, ఇవి వచ్చినా ఈ శరీరం ఒకరోజు ఏమైందంటే కృషించిపోతుంది. ఈ శరీరానికి ఎన్ని హంగులు చేసినా, ఎన్ని కంఫర్ట్లు ఇచ్చినా, ఎంత డన్లప్ పరుపులు, స్ప్రింగ్ పరుపులు అంట, ఆ పరుపులు అంట, ఈ పరుపులు అంట, ఎన్ని వచ్చినా ఈ శరీరానికి ఏముంటుందంటే కృషించిపోద్ది. నువ్వు అందుకే ఇంపార్టెన్స్ ఇవ్వు. కానీ ఎప్పుడు ఇవ్వాలి అంటే, దీనికి ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు, క్రీములు రాసుకోవద్దన్నారు, పౌడర్లు రాసుకోవద్దన్నారు అని మురికిగా ఉండమని కాదు నా ఉద్దేశం ఏంటంటే, వీటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. వీటికంటే కూడా ఆంతర్యమైనటువంటి వాటిని, అదృశ్యమైనటువంటి వాటిని, పరలోక సంబంధమైన వాటిని, శాశ్వతమైనటువంటి వాటికి మొదట ప్రాధాన్యతనిచ్చావనుకో, ఇదిగో వాక్యం సెలవిస్తున్నట్లుగా మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతుకో, నీకేం కావాలో దేవుడు అవన్నీ కూడా నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు వీటి వెనక పడ్డావనుకో, వాటి వెనక పడతానే ఉంటావు. ఎందుకంటే నేను ఒకసారి నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, కాలేజీలో చదివేటప్పుడు పాస్ ఉండేది. అంతకుముందు సైకిల్ వేసుకెళ్ళేవాడిని, కొన్నిసార్లు నడిచి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, కొన్నిసార్లు సైకిల్ వేసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, కొన్నిసార్లు పాస్ని తీసుకొని వెళ్ళాను. అప్పట్లో డబల్ ఫిగర్ ఎక్కకూడదు. పాస్ ఉంటే 200 దాటి ఎక్కకూడదు, 200 బిలోనే ఎక్కాలి. అది మరి నా తోట వాళ్ళకైతే ఎవరికైనా తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఎలా ఉందో పొజిషన్ తెలియదు. నేను పరిగెత్తి ఎక్కి బస్సు ఎక్కాను. బస్సు ఎక్కిన తర్వాత
మనకు అదేదో పట్టా ఉన్నట్టుగా ఫీల్ అవుతాం కదా. కండక్టర్ అడిగాడు, ఏంటి టికెట్ అన్నాడు. టికెట్ అంటే పాస్ అన్నాను. పాస్ అంటే ఏది ఇటు ఇవ్వు అన్నాడు. తీసుకున్నాడు, సంచిలో పెట్టుకున్నాడు. ఏంటి సంచిలో పెట్టుకున్నాడు అంటే నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, నేను అడిగితే రీజన్ కూడా చెప్పట్లేదు. నువ్వు చూసి ఎక్కావా అన్నాడు. ఏంటి చూసి ఎక్కావా అంటున్నాడని అనుకుంటే నన్ను పాస్ లేకుండా దింపేశాడు. తర్వాత చూస్తే అది 223 అనుకుంటా. అది ఆ బస్సు ఎక్కాను నేను. ఆ బస్సు ఎక్కినందుకు ఏమాత్రం అంటే నేను పాస్ అన్నాను కదా, పాస్ అనగానే వీడు ఇంత గర్వంగా చెప్పాడని చెప్పేసి ఏం చేశాడంటే నన్ను దింపేశాడు. మళ్ళీ నేను సార్ పాస్ సార్ అంటే, ఇప్పుడు సార్లోకి వచ్చా. పాస్ సార్ అంటే ఇక్కడేవనో అప్పట్లో కాళేశ్వరం మార్కెట్ చివరి స్టాపు అక్కడికి రమ్మని చెప్పాడు. మళ్ళీ అక్కడికి చచ్చినట్టు వెళ్ళి పాస్ తెచ్చుకున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? అధికారం లేకుండానే అధికారం ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం మనం చాలాసార్లు నేను బాప్తిజం తీసేసుకున్నాను, ఇంకేముందిలే పరలోకానికి వెళ్తాను అని అనుకొని కేవలం ఆచారంగా బ్రతికే వాళ్ళు ఉంటారు. నేను చెప్తుంది ఎక్కడ అంటే ఇది సంఘంలో బయట సంగతి కాదు, కానీ నీకు నిజమైనటువంటి అధికారం ఉందా లేదా అని నీ జీవిత విధానం తెలియజేస్తుంది. నిజంగా మారు మనసు అనుభవం ఉందా లేదా అని నీ జీవిత విధానం తెలియజేస్తుంది. నీకు నిజమైనటువంటి హక్కు అధికారం ఉందనుకోండి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పరలోకాన్ని స్వతంత్రించుకొని సంతోషకరమైనటువంటి ఆ స్థానాన్ని సంపాదించుకొని ఆయన ఇచ్చినటువంటి అధికారంలో ఈ భూమి మీద ఉన్నటువంటి మాట మీద కూడా అధికారం చేయగలిగినటువంటి గొప్ప భాగ్యం దేవుడు తన పిల్లలకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లేకపోతే నామమాత్రపు అధికారంతో ఇగో ఇలాగే ఉంటాం. ఈరోజు చాలామంది నిరాశలో, నెమ్మది లేని స్థితిలో, నెమ్మది లేని పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఏంటంటే భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నారు. అదేం విచిత్రమో కానీ క్రైస్తవులు విశ్వాసులే కాదండి, సేవకులు కూడా దాన్నే బోధిస్తున్నారు. సేవకులు కూడా దాన్నే ప్రకటిస్తున్నారు. సేవకులు కూడా లేకపోతే వినబడుతున్నటువంటి పెద్ద పెద్ద నాయకులు కూడా దేన్ని ఎక్కువగా ప్రకటిస్తారంటే ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలనే. మంచిదే, అవి ఇవ్వాలనుకుంటే దేవుడే రావాల్సిన అవసరం లేదు, ఇక్కడికి ప్రభువే ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. కేవలం అదే ఇవ్వాలనుకుంటే నీకు ఉద్యోగం మీద ఉద్యోగం, ఆస్తి మీద ఆస్తి, అంతస్తుల మీద అంతస్తులు, లేకపోతే ఆ పథకాలు ఈ పథకాలు అంటూ ఉంటాం కదా, అడుగుతూ ఉంటాం కదా. నేను అడగడం తప్పని చెప్పట్లేదు, మన ఉద్దేశం ఇప్పుడు అది కాదు. మీరు అనొచ్చు, ఇక్కడున్న ఆఖరికి నాతో సహా దేవుడు ఏదో ఒక కార్యం చేసినప్పుడే దేవుడని తెలుసుకున్నాం. నిజమే, వాస్తవమే. బలహీనతలో వచ్చినప్పుడు బలహీనత నుండి విడిపించాడు. అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు స్వస్థతనిచ్చాడు. నెమ్మది లేని పరిస్థితుల్లో వచ్చినప్పుడు నెమ్మదినిచ్చాడు. సమాధానం లేని పరిస్థితులు వచ్చినప్పుడు సమాధానం ఇచ్చాడు. ఇదంతా వాస్తవమే. కానీ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడితో ఆగిపోతామని కాదు. మనకు 10 మంది కుష్ఠరోగుల గురించి తెలుసు. ఆ 10 మంది కుష్ఠరోగులు తెలుసు అంటే మనలో ఉన్నారని కాదు. బైబిల్లో ఒక వృత్తాంతం ఉంది. ఆ 10 మంది కుష్ఠరోగుల్లో 10 మంది స్వస్థతపరచబడిన తర్వాత ఆయన ప్రభు అన్నాడు, వెళ్ళి యాజకులకు చూపించుకున్నామన్నాడు. ఎందుకు అంటే వాళ్ళు ఆమోదించాలి. వీరు స్వస్థత పొందారని ఆమోదించబడిన తర్వాతే ఆ కుష్ఠరోగులు స్వస్థ పొందిన ఆమోద ముద్ర పొందిన తర్వాతే ఊర్లోకి అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. 9 మంది వెళ్ళారు, వెనక్కి తిరిగి రాలేదు. కానీ ఒకే ఒక్కడు వచ్చాడు. ఒకే ఒక్కడు వచ్చి ప్రభుతో అన్నాడు, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా, నీతోనే ఉంటా ప్రభువా, నన్ను స్వస్థపరిచిన వాడు ఈ ప్రభు అని చెప్పేసి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. గొప్ప విషయం చెప్పనా? అప్పుడు ప్రభు అన్నాడు, నీవు వెళ్ళి నీ ప్రజలతో చెప్పు అన్నప్పుడు ఆ వ్యక్తి ద్వారా అనేకులు రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ 10 మంది యొక్క స్వస్థతలో దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? కేవలం స్వస్థతే కాదు, కేవలం స్వస్థతే కాదు. ఒకవేళ స్వస్థతే అయితే నువ్వు ఇంకా తిరిగి రాకు, వెళ్ళిపో అని చెప్పేవాడు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుడు చేసిన కార్యాన్ని వారు తెలుసుకోవాలి, ఆ గ్రామం తెలుసుకోవాలి, తన ఇంటి వారు తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక మాట అడగనా, నిన్ను స్వస్థపరిచాడే ఒకప్పుడు నువ్వు ఎంతమందికి ప్రకటించావు? నీ ఇంట్లో వాళ్ళు ఎంతవరకు మారలేదంటే అర్థం ఏంటి? నువ్వు ప్రకటించాల్సింది పోయి వాళ్ళల్లో కలిసిపోయి వాళ్ళతో పాటు ఉంటే ఇంకెప్పుడు మారుతారు వాళ్ళు? నీలో ఒక ప్రత్యేకత చూడనప్పుడు, నీలో ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానం చూడనప్పుడు, నీ వాక్యానుసారమైనటువంటి అనుభవాలు లేకపోతే ఎప్పుడు వస్తారు వాళ్ళు? ప్రభు దగ్గరికి ఎప్పుడు తెలుసుకోగలుగుతారు? ప్రభు దగ్గరకు వస్తే మేలు మాత్రమే కాదు, ఉన్నతమైనటువంటి ఆయన రాజ్యం ఉందని ఎప్పుడు నువ్వు ప్రకటిస్తావు?
మనం ఎప్పుడు సాక్ష్యం చెప్తూ ఉంటాం కదా, నేను కూడా నా హీనస్థితిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. తినడానికే తిండి లేనటువంటి పరిస్థితులు, నోట్సులు రాసుకొని నా మనీని గ్యాదర్ చేసుకున్నటువంటి పరిస్థితులు, అలాంటి పరిస్థితుల్లో నేను ఎన్నో చూసా. నేను అక్కడితోనే ఆగిపోయి ఉంటే నా వల్ల దేవునికి ఏం ఉపయోగం? ఈరోజు ప్రియ సంగమ, మన అందరి ఎడల దేవునికి ఒక ఉద్దేశము ఉంది. నీ పక్కన వాళ్ళు చెప్పండి ఆ మాట. ఏముంది? ఏముంది చెప్పండి? ఉద్దేశం ఉంది. మరి ఆ ఉద్దేశంలో మనము ఏం చేయాలి అంటే అక్కడ చూడండి, దేవుని వాక్యంలో చూద్దాం రండి. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం చదవండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనక మనము చెప్పండి ఏం కాకున్న వారము? మనము అసలు నిజంగా ఆయన వాత్సల్యత మనను గనక జ్ఞాపకం చేసుకోకపోతే ఈరోజు ఇక్కడ ఎవరము ఉండేవారము కాదు. ఇంకో మాట చెప్పనా, ఎంత వ్యతిరేక స్వభావంతో మనం నడుచుకుంటున్నా, ఇప్పటికీ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా, ఆయన ఏం చేస్తున్నాడంటే తన వాత్సల్యత చూపిస్తున్నాడు గనకే ఈ మాట ఇంకా నీకు నాకు వినబడుతుంది. దేవుని స్తోత్రం కలుగురుగాక. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో నిన్నగాక మొన్న రీసెంట్గా 2 రోజులు ఏమవుతుంది, ఒక ఆయన పేరు ఫెలిక్స్ బౌగార్ట్నర్. ఈయన పేరు ఎందుకు పేరు గుర్తు లేకపోయినా పర్లేదు. ఈ ఫెలిక్స్ అన్న ఆయన, ఓ అక్కలరా వినండి, ఈ ఫెలిక్స్ అన్నటువంటి ఆయన, ఈయనకు ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి ఆ స్పెషాలిటీ అంటే, అంతరిక్షం నుండి భూమి మీదకి దూకిన మొట్టమొదటి వ్యక్తి. ఎక్కడ నుండి దూకాడు? 39 కిలోమీటర్ల ఎత్తు నుండి దూకాడంట. అసలు 39 కిలోమీటర్లు మనం 4 స్టేర్ల మించికి వెళ్ళి కింద చూస్తే కళ్ళు ఏమవుతాయి తెలుసా? గిరగిరా తిరుగుతూ ఉంటుంది. అలాంటిది ఆయన 39 కిలోమీటర్ల హైట్, ఆలోచన చేయండి ఎంత ఎత్తు అది. ఆ ఎత్తు నుండి పై నుండి అంతరిక్ష ఆస్ట్రోనాట్స్ వేసుకునే డ్రెస్ ఉంటుంది కదా, దాంతో జంప్ చేశాడు. అయితే ఎంత వేగంతో కిందకు వచ్చాడంటే ఆ వేగాన్ని శబ్ద తరంగాలు, ఇప్పుడు విమానం వెళ్ళినప్పుడు శబ్దం వస్తుంది జుమ్ అని, ఆ శబ్దం కంటే కూడా ఫాస్ట్గా పడ్డాడంట. అంత ఫాస్ట్గా పైకి దిగి కిందకి దిగేటప్పుడు ఎన్నో మెలికలు అసలు కంట్రోల్, అవుట్ ఆఫ్ కంట్రోల్. ఎందుకంటే అంత హైట్ నుండి దూకితే అవుట్ ఆఫ్ కంట్రోల్. అలా కంట్రోల్ తప్పుతూ కూడా ఒక హ్యాండిల్ చేసుకోగలిగి కిందకి చాలా సేఫ్గా ల్యాండ్ అయ్యాడు ఈయన. ఆయన ప్రపంచం మొత్తంలో ఆయన చేసినటువంటి వీరోచితమైనటువంటి కార్యం అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే గొప్పగా ట్రీట్ చేశారు, సన్మానించారు, గొప్ప స్టేటస్ని ఇచ్చారు. కానీ విచారకరమైన విషయం చెప్పనా, అంత ఎత్తు నుండి దూకినవాడు మన రీసెంట్గా ఒక పారాగ్లైడింగ్ అంటే చిన్న కొండల మీదకి వెళ్ళి పారాషూట్ గ్లైడింగ్ చేస్తారు కదా, అవి మనం ఈ పిక్నిక్ స్పాట్స్లో కూడా ఉంటాయి, పారాషూట్లకి గ్లైడింగ్ చేస్తూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు. అలాంటి ఆ పారాషూట్ గ్లైడింగ్లో చచ్చిపోయాడు. 39 కిలోమీటర్ల హైట్, నేను అనేది అంతరిక్షంలోంచి దూకిన వ్యక్తి బ్రతకగలిగి హ్యాండిల్ చేసుకోగలిగిన వాడు చిన్న పారాషూట్ గ్లైడింగ్లో రీసెంట్గా చనిపోయాడు. అంటే నేను ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మన టాలెంట్ మనని బ్రతికిస్తుందా? మన సామర్థ్యం మన బ్రతికిస్తుందా? మన బలం మన బ్రతికిస్తుందా? చాలామంది చింత పడుతూ ఉంటారు. నువ్వు చింత పడడం ద్వారా నీ పని జరుగుద్దా? నువ్వు అనుకున్నది సాధించగలుగుతావా? దేవుని విడిచిపెట్టి ఏం చేస్తారంటే చాలామంది తమ సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక మాట చెప్పనా, దేవుడు లేకుండా మన జీవితంలో ఏం సాధించగలం? ఎవరు చేయగలుగుతారు? ఎవరు పూనుకోగలుగుతారు? ఏ వ్యక్తి నీ పక్షంగా నిలబడతాడు? ఏ వ్యక్తి నేనున్నానని నీతో ఉంటాడు? ఉండడు. దానియేలనే భక్తుడు, వినండి దానియేలనే భక్తుడు, ఆయన
బలవంతంగా తీసుకువెళ్ళబడ్డారు. దానియేలు గ్రంథంలో చూస్తాం, మనకు తెలిసిన విషయమే. కానీ దానియేలు అక్కడ దానియేలు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మొదటి అధ్యాయంలో ఉంటుంది. ఏమిటి అంటే వారికంట వారి మీద దేవుడంట నపుంసకుల అధిపతికి ఏం కలగజేశాడంటే కటాక్షం కలగజేశాడంట. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? శత్రుదేశంలో ఉన్నప్పుడు, బలవంతంగా వెళ్ళబడినప్పుడు, బానిసలుగా లాక్కెళ్ళబడినప్పుడు, అలాంటి వ్యక్తి శత్రుదేశంలో తెలియని ప్రజల మధ్యలో కటాక్షం పొందాడంటే కారణం ఏంటో తెలుసా? దేవునికి లోబడ్డాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన తన ఎడల ఉన్న దేవుని యొక్క ఆలోచనలు ఉద్దేశాల్లో నిలిచాడు. ఈరోజు మరొకసారి దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, నువ్వు దేవుడి ఉద్దేశాలు విడిచిపెట్టి నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తే ఏం లాభం, ఎక్కడికి వెళ్ళి ప్రయత్నాలు చేస్తే ఏమి లాభం, నీ ప్రయత్నాలు ఏమన్నా ప్రయోజనకరంగా ఉంటాయంటే ఉండవు. దేవుణ్ణి కలిగిన వారి జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. ఆమేన్. దేవుని కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి జీవితంలో దేవుడు ఉన్నతమైనటువంటి ప్రణాళికలు జరిగిస్తాడు ఆయన. అందుకే దేవుని ఉద్దేశంలో మనం ఉండాలి. రండి, దేవుని వాక్యంలోంచి గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ఇందాక చదువుకున్నటువంటి మాట, పక్షిరాజు తన గూడి రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని దాని రెక్కల మీద వాటిని మోయినట్లు. చాలండి. ఇక్కడ గమనించినట్లయితే మొదటి సత్యం ఏమిటి అంటే ఉద్దేశం. రెండవ సత్యం ఏంటో తెలుసా? విశ్వాసం. నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏం చెప్పండి? ఏంటి విశ్వాసం అంటే? ఇంతకి గూడు రేపింది ఎవరు? పిల్లల యొక్క గూడు రేపింది ఎవరు? పక్షిరాజు. బయటనున్న వ్యక్తులు కాదు, శత్రువులు కాదు. శత్రువుకు అనుమతి మాత్రమే ఉంటుంది మన మీద. ఆఖరికి మనకేదైనా హాని జరగాలన్నా వితౌట్ పర్మిషన్ ఎవరి వల్ల కాదు. మన కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయంటే దేవుని వశంలో ఉన్నాయి. దేవుని వశంలో ఉన్నాయి. ఎందుకు ఈ మాట తెలుసా? ఆయన వశంలో మనం ఉన్నామని తెలిస్తే చాలా ధైర్యంగా మనం ముందుకు కొనసాగలం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ గూడు చెదిరిన పరిస్థితులు వచ్చినా నువ్వు ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? మన దేవుని మీద. పరిస్థితులు అటు ఇటుగా తారుమారు అయినా నువ్వు ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? మన దేవుని మీద. రాబోతున్నటువంటి రాబోతున్నటువంటి ఉంచబోతున్నటువంటి ఉన్నతమైన స్థానం మీద నువ్వేం ఉంచాలి అంటే విశ్వాసం ఉంచాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఒక మాట, చాలా విషయాలు చెప్పాలనుకున్న సమయం దాటిపోతుంది కనుక ఒక మాట చెప్పన. పక్షిరాజు దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే దానికి ఉన్నటువంటి లక్షణాలు, అది పైన ఎగురుతుంది కానీ దాని చూపు ఎంతో షార్ప్గా ఉంటుంది. ఆ షార్ప్నెస్ ఎంత షార్ప్గా ఉంటుందంటే చూడండి, అదంట తన యొక్క ఆహారాన్ని ఎక్కడి నుండి చూస్తుంది చెప్పండి? పైనుండే చూస్తుంది. అది కిందకి ఎప్పుడు దిగి వస్తుంది అంటే ఆహారాన్ని తీసుకోవడానికి తప్పించి అది కింద నుండేది కాదు. అది ఎలా ఉండేది తెలుసా? ఎత్తైనటువంటి స్థానాలు కలిగినట్టు. ఇప్పుడు ఒక మాట చెప్పనా, అది సృష్టించబడింది దాని అయ్యే అంత షార్ప్నెస్గా ఉంటే. నేను సైంటిఫిక్గా దాని గురించి చదివినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే దాని కనురెప్పలకి దేవుడిచ్చినటువంటి ఒక విశిష్టత ఏంటో తెలుసా? అదంట 3 లేయర్స్ ఉంటాయంట కనురెప్పకి. 3 లేయర్స్. ఆ 2 లేయర్లు 3 లేయర్లు ఓపెన్ చేసి చూస్తుందంట. 2 లేయర్లు మూసుకొని ఒక లేయర్ మూసుకొని 2 లేయర్లు క్లోజ్ చేసుకొని కూడా అది ప్రయాణం చేస్తుందంట. అది ఎప్పుడు ఉపయోగిస్తుంది తెలుసా? దాని మీద ఏదైనా దాడి జరగాలని వచ్చినప్పుడు ఇదంతా సూటిగా సూర్యుడికి ఎదురుగా వెళ్ళగలుగుతుందంట. దానికి ఉన్నటువంటి లేయర్ ప్రొటెక్షను ఆ సూర్యకాంతిని దాని కంట్లో పడకుండా చేస్తుందంట. ఆలోచన చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దాన్ని వెంబడించాలన్నా, దాన్ని గాయపరచాలన్నా, దాన్ని ఏదైనా హాని చేయాలన్నా, దాని దగ్గరికి వెళ్ళడానికి ఇవి పైన ఉన్నటువంటి ఆ సూర్యుడి వెలుగుని చూడలేక పక్షులు, మిగతా పక్షవాదులు ఏదవుతున్నాయో అవి ఎంత ఆగిపోతాయి.
దానికి ఉన్నటువంటి విశిష్టత. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అంత షార్ప్నెస్ కలిగినటువంటి దాన్ని పోల్చినప్పుడు నేను మాట సూటిగా చెప్పనా, దాన్ని సృష్టించిన దేవుడు ఎంత గొప్ప దేవుడు, దానికి అలాంటి ఎబిలిటీస్ ఇచ్చినటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆ యొక్క పక్షి కిందన్న వాటిని చూడగలిగినప్పుడు అసలు నిన్ను చూస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు, నీతో మాట్లాడే దేవుడు ఎంత గొప్ప దేవుడు, నీ మధ్య నివాసం చేసే దేవుడు ఎంత గొప్ప దేవుడు, సదాకాలం నీతో ఉంటానన్న వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎంత గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడి ఎడల నీకు నాకు ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? విశ్వాసం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ ఉద్దేశాన్ని నువ్వు ఎరుగు, విశ్వాసంతో ముందుకు కొనసాగు. నీ ఉద్దేశాన్ని నువ్వు ఎరిగి విశ్వాసంతో కొనసాగలిగినప్పుడు ఇదిగో నూతన బలాన్ని నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. నూతన బలమును అనుగ్రహించడం మాత్రమే కాదు, ఎల్లప్పుడూ కూడా అలయక పరిగెత్తే అనుభవాలను దేవుడు నీకు నాకు ఇస్తాడు. ఆగిపోదాం అనుకుంటున్నావా? సాగిపోదాం అనుకుంటున్నావా? ఆగిపోక సాగిపోవాలి అంటే ఈ పక్షిరాజు అనుభవాల్లోకి మనము రావాలి. మరి దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన ముందు ఉంచినటువంటి మాట, దేవుడు మన ఎడల కలిగిన ఉద్దేశం, ఆయన యందు మనం ఉంచవలసినటువంటి విశ్వాసం, ఇది కలిగి నువ్వు బహుమానం కొరకు పొందగలిగినట్టు పరిగెత్తగలిగినట్లయితే దేవుడు తన ఉన్నతమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు. ఎక్కడ ఆగిపోతున్నావో, ఎక్కడ చల్లారిపోయావో, ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ నిలిచిపోతున్నావో, నీ ఆధిక్యత గొప్పది, నీ ఎడల ప్రభుకున్న ఉద్దేశం గొప్పది, దేవుడు నిన్ను చూడాలనుకుంటున్న స్థానం గొప్పది. దృశ్యమైన వాటి యందు కాక అదృశ్యమైన వాటి యందు నిదానించి చూడిస్తే ఆయన ఏంటో మనకు అర్థమవుతాడు. ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థమవుతాడు. ఆయన ఏం చేయగలడో మనకు అర్థమవుతాడు. ఆయన నమ్ముకుందాం, విశ్వాసం ఉంచుదాం, దేవుని కార్యాలు మన జీవితంలో చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నత మీరు మా తండ్రి నాయన, ప్రేమ కలిగిన మా పరిశుద్ధుడా, మీ గణనామనికి వందనాలు, కృతజ్ఞత స్తోత్రాలు. మీ వాత్సల్యత ఎంతో గొప్పది నాయన. నీ పిల్లలైన మా ఎడలే ఎడతగనిది తండ్రి. ప్రభువు నీకు కృతజ్ఞతలు. నీ స్వరక్తి ఇచ్చి సంపాదించిన నీ పిల్లలయ్యా, సజీవమైన సంఘమై జీవము కలిగిన సంఘమని సెలవిస్తుంది అయ్యా. జీవించుచున్న నీ జీవాన్ని మాలో నిలిపవుతాను. ఎడతగని నీ వాత్సల్యతకై కృతజ్ఞతలు నాయన. మా బలహీనతల్లో, మా పొరపాటుల్లో అయ్యా, మీ కనుదృష్టి ఎదుట మా వ్యతిరేక భావాలు, ఆలోచనలు, ఉద్దేశాలు, చేసిన పనులు సమస్తం నీకు తెలుసు నాయన. అయినప్పటికీ నా ఎడల, మా ఎడల ఈ ఎడతెగని నీ వాత్సల్యత కొరకే కృతజ్ఞతలు అయ్యా. నీ వాత్సల్యత ఉన్నతమైంది ప్రభు. మేము నిర్మూలం కాకుండానట్లు నీ వాత్సల్యత మా ఎడల చూపిస్తున్నారు ప్రభువా. నీకు కొందరు తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. మాతో మాట్లాడుతూ వస్తున్నారు. పక్షరాజు ఏ రీతిగా ఉన్నతమైన స్థలంలో అది నిలిచి ఉందో నాయనా, నీకు వందనాలు. అది నిలబడానికి, అది ఎగరడానికి, అది వర్ధిల్లడానికి, దాని యొక్క రూపమునైనా ప్రత్యేకపరచుకోవడానికి అయ్యా కొన్నిసార్లు నాయన తను గాయపరచుకోవలసి వచ్చింది. తను నలగగొట్టుకుందయ్యా.
తను నాయన తన రక్తాన్ని కాయన చిందించుకుంది ప్రభా. తన రెక్కలు పిరికి వేసుకుంది ప్రభా. తన శరీరాన్ని నలగగొట్టుకుంది ప్రభా. నలగగొట్టుకుందయ్యా. నిజమే నాయన. ఈరోజు మీ పిల్లలమైన మేము శరీరాశలతో నిలిచిపోతున్నాం, శరీర వాంఛలతో ముందుకెళ్తున్నాం. నాయనా నీకు వందనాలు. ఆత్మానుసారులమై ఉండవలసిన మా జీవితాలు నాయనా వివేకముగా నడవలసిన మేము నాయనా అయ్యా ఆత్మానుసారంగా ప్రారంభించిన మేము నేను నాయనా శరీరానుసారంగా అవివేకులమై ముగించే వారంగా నీ దృష్టిలోకి వస్తున్నావయ్యా. తండ్రి దయతో కనికరించు, దయతో క్షమించు నాయన. ఎడతగిన నీ వాత్సల్యత ఎంత ఉన్నతమైందో నా ఎడల మా ఎడల ఆ ఉద్దేశాన్ని ఆయన మేము గుర్తించిన ఆయన అయ్యా మమ్మల్ని మేము నాయన అయ్యా అదిగో నా తండ్రి అయ్యా నీకు అప్పగించుకునే కృపని మా అందరికీ దయచి ప్రతి వారిని ప్రత్యేకంగా దీవించు. పైనుండి వచ్చి వాటిని ఎతికే వారంగా మా యొక్క జీవం క్రీస్తుతో దాచబడిందని ఎరిగిన వారంగా మేము భూ సంబంధం కాదని పరసంబంధం ఎరిగిన వారంగా అయ్యా ప్రత్యేకించబడిన వారని ఎరిగిన వారంగా మా ప్రత్యేకతను మేము ఆయన కనుగొనే వారంగా నీ కృప దయచు. అనేక మార్లు బలకిన తండ్రి నువ్వు క్షమించు నాయనా, క్షమించు 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 తండ్రి. నీకు వందనాలు. నీ ఉద్దేశాలు కలిగి నూతన బలం పొందినట్లుగా నిన్ను ఎత్తుకున్నట్లుగా నిన్ను వెంబడించినట్లుగా నీ కొరకు ఎదురు చూసిన ఆయన నూతన బలము కలిగిన సంఘముగా సావాసంగా వ్యక్తులుగా కుటుంబాలుగా నీ రాకడికి రాజ్యములో నిలవడానికి నీ కృప అనుగ్రహించి ఎత్తబడిన మాటలు మా హృదయాలు నీరు కట్టి బోధించిన మీ దాసులు ఇంకా ఘనంగా బలంగా ఇరువుగా బోధ కాదు నాయన బ్రతుకే బోధగా తను చూపించినట్లుగా నీ కృప తోడుగా ఉంచండి నాయన. బోధించేవారు ఎందరో ఉన్నారు, బ్రతికి చూపించేవారు తండ్రి ఈ దినాల్లో లేరు నాయన. అయ్యా మా పూర్వీకులు మా భక్తులు నాయన మా యొక్క నాయన పితరులు జీవించారయ్యా. వారికి వలె మేము జీవించడానికి ఆ జీవన విధానంలో మిమ్మల్ని నడిపించమని దైవజనులకు నడిపించమని సంఘాన్ని నడిపించమని ప్రార్థన చేస్తూ నాయన మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామము అడిగి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.